బతుకమ్మ మా చిన్నప్పుడైతే మా అత్తమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలతో చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ చాలా బాగా ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు కూడా మన సాంప్రదాయాన్ని అదే విధంగా కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. చప్పట్లతో ఆడితే బావుంటుంది మన బతుకమ్మ అనే ఆడాన్ని. మన తెలంగాణ సంప్రదాయాన్ని కూడా నిలబెట్టిన వాళ్ళం అవుతాము. దాదాపు మనకు వీలైనంత వరకి బతుకమ్మ చప్పట్లతో ఆడితే బావుంటుంది. డీజే సౌండ్స్ అనేటివి ఎవ్వరము కూడా దాదాపుగా అవాయిడ్ చేయాలి. అందరము మంచి చప్పట్లతో, పాటలతో మన పాటలను కూడా మర్చిపోవద్దు. మన పాటలు పాడుకుంటూ చప్పట్లతో ఆడుకుంటే బావుంటుంది. సోదరిమణులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మన తెలంగాణలోనే బతుకమ్మ అనేది చాలా ఘనంగా జరుపుకునే సమయంలో ఎక్కడ కూడా పూలనే పూజించే పండగ అనేది లేదసలు. మన తెలంగాణలోనే స్పెషల్ గా జరుపుకుంటాము. మేము మాది రెడ్డి కాలనీ. మా కాలనీలో మేము ఈ 9 రోజులు ఘనంగా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈ రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా పెద్ద పెద్ద బతుకమ్మలతోటి అందరూ ఆడవాళ్ళు చాలా అందంగా రెడీ అయ్యి వచ్చాము. బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. 9 రకాల సత్తుపిండిలతోటి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. చెప్పండి మేడం. హలో అండి. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ రామ్నగర్లో సద్దుల బతుకమ్మని చాలా గ్రాండ్గా చేస్తారు. చూసారు కదా ఫ్లవర్స్ ఇవన్నీ ఎంత బాగా డెకరేట్ అయ్యాయి, అమ్మాయిలు కూడా ఎంత బాగా రెడీ అయ్యారు. సో బాగా గ్రాండ్గా చేస్తాము. 2-3 వరకు ఆడుతూ ఉంటారు అందరూ. ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తాం ఎవ్రీ ఇయర్. ప్రతి పండుగ ఇదే కాదు, ప్రతి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటాము. సో అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అడ్వాన్స్గా హ్యాపీ దసరా. ఇంటికొస్తే ఉయ్యాలో శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో, సన్నాయి బాజలతో ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో, సన్నాయి బాజలతో ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో. శనివారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో, శనివారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో. చేమంతి మాలలతో ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో, చేమంతి మాలలతో ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో. ఆదివారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో, ఆదివారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో. అద్దాల గాజులతో ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో, అద్దాల గాజులతో ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో. సోమవారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో, పెట్టె సొమ్ములతో ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో. మంగళవారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో, మంగళవారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో. మంగళారతులతో ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో, మంగళారతులతో ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో. బుధవారం లక్ష్మి ఉయ్యాలో, గులాలతో ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో, గులాలతో ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో. గురువారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో, గురువారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో. గురువారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో, గురువారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో. ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో. శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో, శుక్రవారం లక్ష్మి ఉయ్యాలో, మా ఇంటికొస్తే ఉయ్యాలో. పసుపు కుంకుమలతోని ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో, పసుపు కుంకుమలతోని ఉయ్యాలో, మేమెదురుకుందాం ఉయ్యాలో. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, చూసన్న ఓడు ఉయ్యాలో, చూసి వద్దామంటే ఉయ్యాలో, ఏ రెడ్డమాయ ఉయ్యాలో, ఏరికు వెంపల్లు ఉయ్యాలో, తోటలడ్డమాయ ఉయ్యాలో, తోటల కుటుంబయారు ఉయ్యాలో, తలుపులడ్డమాయ ఉయ్యాలో, తలుపులకు తాళాలు ఉయ్యాలో, వెండి శీలాలు ఉయ్యాలో,
లో వెండి శీలల నడుమ ఉయ్యాలో వెనమద్రి చెట్టు ఉయ్యాలో లో వెనమద్రి చెట్టుకు ఉయ్యాలో ఎన్ని మొగ్గలు ఉయ్యాలో లో 7 మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కెడే పత్తి ఉయ్యాలో లో అడుజోక ఇడుజోక ఉయ్యాలో సవసేరు పత్తి ఉయ్యాలో లో ఆ పత్తి కొంట పోయి ఉయ్యాలో చింత కింది శాలయ్య ఉయ్యాలో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నామండి. సో ఈ రోజు కూడా చాలా గ్రాండ్ గా జరుపుకుంటాము ఎప్పటిలాగే. సో అనుకుంటున్నాము అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అడ్వాన్స్ గా హ్యాపీ దసరా. ఈరోజు ఏదైతే ఎంగిలి పూలతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు నిరంతరంగా 6వ రోజు ఒక్కరోజు మాత్రం బతుకమ్మ ఆడరు. ఆ రోజు హాలిడే ఇస్తారు. ఆడపడుచులకి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ సద్దుల బతుకమ్మ అనేది చాలా 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 గొప్ప పండగ మన ఆడపడుచులకి. ఎందుకంటే గౌరమ్మను పెట్టి ప్రతి దేవుడికి పూలతోని పూజించే సంస్కృతిలో హిందువులో భాగంగా, కానీ బతుకమ్మ పండగ అనేది ఆ పువ్వులనే దేవుడిగా కొలిచి ఈ ఆడపడుచులందరూ ఈరోజు అంటే వీలైన వాళ్ళు 9 రోజుల ముందొచ్చి, వీలు కాని వారు సద్దుల బతుకమ్మ రోజైతే ఎన్ని పనులున్నా ఏదున్నా ఎన్ని ఉద్యోగాలున్నా, ఇవాళ ఉదాహరణకి ఎక్కడ చదువుకున్నాను కూడా వివిధ రాష్ట్రాలలో, ఇక్కడ మంచిర్యాల రామ్నగర్ ప్రాంతానికి విచ్చేసిన ఆడపడుచులందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఆ తల్లుల వల్ల ఈ ప్రపంచానికే మహాశక్తిగా తయారవుతున్నటువంటి ఆడపడుచులకి మరొకసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మంచిర్యాల పట్టణ ప్రజలకి అలాగే ఈ ప్రాంత ప్రజలకి మరొకసారి తెలియజేస్తూ, ఏదైతే ఈ 6 గంటల నుంచి ఒక్కొక్క కాడ తెల్లవార్లు కూడా ఆడుతాండ్రు, కానీ సద్దుల బతుకమ్మ ఏదైతే మన సంస్కృతిలో భాగంగా ఉన్నదో దాన్ని ఆచరించవలసిన బాధ్యత మన పెద్దవారు చిన్నవారికి చెప్పవలసిన బాధ్యత. కొన్ని డీజేలు కానీ ఇవి కానీ కాకుండా సంస్కృతిలో భాగంగా ఏదైతే ఒక పాట, గతంలో నా చిన్నప్పుడు ఒక తల్లి ఒక పాట పాడితే ఎంగిలి పూల కాంచి స్టార్ట్ చేస్తే సద్దుల బతుకమ్మ వరకు కూడా ఆ పాట కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూసినాం. ఆ పాటలో సారాంశం ఏంటంటే హిందూ సంస్కృతి, మన యొక్క నడవడిక, జరగబోయే తరాలు ఏదైతే గతంలో మనకి ఇచ్చినటువంటి ఇవన్నీ దానిలో కలగొలిపి ఆ పాట రూపంలో మనకు తెలియజేసినటువంటి సందర్భం. దాన్ని మనం రాబోయే తరాలకి మనం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే ఈ డీజేలు వచ్చిన తర్వాత ఈ పాటలు కనుమరుగవుతున్నటువంటి సందర్భాలలో దాన్ని వెలికితీసి మీలాంటి వాళ్ళు, ఈ రాష్ట్ర నలుమూలల ప్రచారం చేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళు ప్రపంచ స్థాయిలో బతుకమ్మని పూర్తి స్థాయిలో తీసుకువచ్చినటువంటి మీకు కూడా, మీడియాకు కూడా హృదయపూర్వక సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొకసారి రామ్నగర్ అంటేనే మా యువకులు కానీ, మా ఆడపడుచులు కానీ, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ పూర్తి స్థాయిలో ఒక కుటుంబం లెక్కల అందరు కలిసి ఇక్కడ ఆడి పాడి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక కుటుంబంగా జరిగే పండుగ ఏదన్నా ఉన్నది అంటే అది సద్దుల బతుకమ్మని చెప్పక తప్పదు. దాన్ని మరొకసారి మా ప్రాంత ఆడపడుచులందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఎంగిలపూర్ రోజు స్టార్ట్ అయిన బతుకమ్మ ఈ రోజు తెల్లవారి దగ్గర కూడా చేసుకొని మళ్ళీ కూడా సుఖంగా వాళ్ళు అందరి ఇంటికి బయలుదేరాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై. నా పేరు జ్యోతి. అంతే. నా పేరు జ్యోతి. మా వార్డు ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మళ్ళొకసారి
దండం పెట్టుకోండి. రైట్. పెరుగన్న